మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కోసం నెల్లూరు పోలీసులు గాలిస్తున్నారు. అక్రమ మైనింగ్ రవాణా కేసులో పోలీసులు కాకాణికి నోటీసులు ఇచ్చేందుకు ఆయన ఇంటికి వెళ్ళగా ఆయన అందుబాటులో లేరు. ఆయన ఇంటికి నోటీసులు అంటించిన పోలీసులు నిన్న విచారణకు హాజరు కాకపోవడంతో మరోసారి నోటీసులు ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే పొదలకూరు మండలంలో అక్రమ మైనింగ్ రవాణా జరిగింది అన్న ఆరోపణల మీద మాజీ మంత్రి కాకాణితో పాటు 5గురి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు హాజరవ్వాలి అంటూ ఇప్పటికే 2 సార్లు కాకాణికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇవాళ విచారణకు రావాలని తాజాగా నోటీసుల్లో పేర్కొన్నారు. స్వయంగా ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు ఆయన ఇంటికి వెళ్లారు పోలీసులు. అయితే ఆయన అందుబాటులో లేకపోవడంతో బంధువులకు నోటీసులు ఇచ్చారు. ఇవాళ ఉదయం 11 గంటలకు డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని, లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు కాకాణిని హెచ్చరించారు. ఇదిలా ఉండగా 2 రోజుల క్రితం కాకాణి గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరిగింది. ఇవన్నీ అక్రమ కేసులని, తాను జైలుకు వెళ్లేందుకు సిద్ధమని కాకాణి అన్నారు. అనంతరం ఆయన కనిపించకుండా పోయారు. నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ఎంతగా ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు. ఈ కేసులో కాకాణితో పాటు మరో 5గురు నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే కాకాణి పరారీలో ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో తాను ఎక్కడికి పారిపోలేదు అని, హైదరాబాద్లోని తన నివాసంలో ఉన్నానని, ఉగాది వేడుకలు కుటుంబ సభ్యులతో జరుపుకుంటున్నారని సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టారు. అయితే పోలీసులు హైదరాబాద్లోని కాకాణి నివాసానికి వెళ్ళగా అక్కడ కాకాణి గోవర్ధన్ రెడ్డి కనిపించలేదు. దీంతో పోలీసులు ఆయన బంధువుకి నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం 11 గంటలకి నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆఫీసులో కాకాణి హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన విచారణకి హాజరవుతారా, కోర్టును ఆశ్రయిస్తారా అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. క్వాడ్స్ అక్రమ మైనింగ్ రవాణాకి పాల్పడ్డారు అంటూ పొదలకూరు పోలీసులకు అందిన ఫిర్యాదు మీద మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు కూడా వినియోగించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో సోమవారం విచారణకు హాజరు కాకపోవడంతో పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఏప్రిల్ 1ని కూడా కాకాణి విచారణకు హాజరు కాకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. సో ఈ నేపథ్యంలో పోలీసులకు చుక్కెదురైంది. కాకాణి గోవర్ధన్ రెడ్డి పరారీలోనే ఉన్నారు అనేది స్పష్టం అవుతోంది. అయితే పరారీలో లేనని, ఉగాది సంబరాల్లో ఉన్నారని ఆయన చెప్పుకొచ్చినా అక్కడికి కూడా వెళ్ళి హైదరాబాద్లో ఉన్న నివాసంలో ఆయనకు నోటీసులు ఇవ్వడానికి వెళ్ళినటువంటి పోలీసులకి అక్కడ కూడా ఆయన కనిపించలేదు. దీంతో కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నారు అనేది కూడా ప్రస్తుతం సస్పెన్స్గా మారింది. మరి ఉదయం 11 గంటలకి విచారణకి ఈరోజు వెళ్తారా లేదా అనేది కూడా సస్పెన్స్గానే మారింది. అలాగే గతంలో కూడా అనేక కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో ముందుగా ఆయన పరారీలోకి వెళ్ళడం లేదా అజ్ఞాతంలోకి వెళ్ళడం, ఆ తర్వాత కోర్టులని ఆశ్రయించడం బెయిల్ కోసం, ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. ఇదే సీన్ రిపీట్ అవుతూ వస్తుంది. మరి ఈ కేసులో కూడా ఇదే రకమైనటువంటి పనితీరు ఉంటుందా? ఆయన కోర్టుని ఆశ్రయించి రిలాక్స్ పొందుతారా, లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి విచారణకు హాజరవుతారా అనేది వేచి చూడాల్సిందే.